హలో మై ఫ్రెండ్స్, నేను మీ అశోక్ గౌడ్, అశోక టెక్నికల్ మస్తీ. నా ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు దోమల బ్యాట్ మనకు రాగానే ఇది పనిచేస్తలేదు అంటే దీని జాలీని మొత్తం 3 పొరలు ఉంటుంది. ఈ పొరలను క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. ఎక్కడన్నా ఒకదానికోటి ఆనుకున్నాయి, అది ఆనుకొని ఉంటే కూడా మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమవుతుందంటే సర్క్యూట్ పనిచేయదు. కాబట్టి ఇది ఎర్ర లైట్ కూడా రాదు. దీని నుంచి లోపల డయోడ్లు పిఎఫ్ షార్ట్ అయ్యి ఇప్పుడు ఇది ఛార్జింగ్కి పెడితే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి చూసుకున్నాను ఛార్జింగ్ అవుతుందా లేదా అని. ఇది ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ బోర్డులో పెడితే ఛార్జింగ్ వస్తుంది అంటే ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది, కానీ వర్క్ చేస్తలేదు అని లెక్క. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇప్పదీయాలి. ఇప్పదీస్తే దీనికి 5 స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ జాలి క్షుణ్ణంగా చెక్ చేసుకున్నాక ఇట్లా పెట్టి చూస్తే ఇది స్పార్క్ కొడతలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 5 స్క్రూలను ఇప్పేసుకున్నాక నేను ఒకటి మీకు వోల్టేజ్ కూడా చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా పెట్టినప్పుడు మనకు ఛార్జింగ్ ఎక్కుతుంది, కానీ ఇది పనిచేస్తలేదంటే బ్యాటరీ అట్లే పెడితే ఏమవుతుందంటే ఓవర్ ఛార్జ్ అయ్యి బ్యాటరీ ఉబ్బిపోయి పగిలిపోతుంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా లోపలనే ప్రాబ్లం ఉంది. ఇది వైర్ ఊసిపోయిందా, లేకుంటే స్విచ్ పోయిందా, ఇది లేకుంటే పిఎఫ్ పోయిందా, లేకుంటే ట్రాన్స్ఫర్ పోయిందా, లేకుంటే డ్రైవర్ ట్రాన్స్ఫర్ పోయిందా, లేకుంటే డయోడ్లు పోయినా అనేది మొత్తం మనం క్షుణ్ణంగా చెక్ చేసుకోవాల్సి ఫ్రెండ్. ఇప్పుడు ఈ 5 స్క్రూలను ఇట్లా ఇప్పదీయాలి. కింద 2 ఉంటాయి, పైన 3 స్క్రూలు. మొత్తం ఇవి ఇప్పదీసుకున్నాక మనకి ఈ పైది క్యాప్ వెళ్ళిపోతుంది. దీని స్క్రూలు అలాగే ఈ ఒత్తేటి నాబులను ఒక పక్కకు మనం జరిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటరీని తీసి బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది పక్కా మనకి ఎంత ఉంటుందంటే 3.50 కాడ నుంచి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. 4 పైన ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది పని చేయాలి. అంటే దానికి సరిపోని వోల్టేజ్ వస్తుంది అన్నట్లు. 360 కైనా ఎక్కువ ఉండాలి. 360, 380 ఉంటే కొద్దిగా పనిచేస్తుంది. 4 కాడ నుంచి పైకి ఎంత ఉన్నా మనకి ఇది పనిచేస్తుంది. 444 ఉంది అంటే ఇది ఖచ్చితంగా బ్యాటరీ ఫాల్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మనకు పని చేయాలని లెక్క. అన్నప్పుడు మనకి ఇది బ్యాటరీ ఓకే ఉంది. బ్యాటరీని కూడా ఉబ్బిందే ఏముందో చూసుకున్నాలి. ఇది 444 వరకు వస్తుంది వోల్టేజ్. నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు రెగ్యులర్గా రకరకాలైనటువంటి దానిల మీద ఎక్కుతుంటాయి. మీరు ఇప్పుడు ఈ స్క్రూ ఉంటుంది ఒకటి, దీనికి బోర్డు ఊగులాడకుండా అని చెప్పి ఈ స్క్రూని తీసుకున్నాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక మనకి బోర్డు అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ బోర్డును మనం బయటికి తీసేసుకున్న తర్వాత ఇట్లా తిరిగేసుకుంటే మనకి ఇక్కడ ఇది స్విచ్. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ ఉంది. ఆన్లో అంటే పై పక్కకు ఉంటే ఆన్లో, కింది పక్కకు ఉంటే ఆఫ్ ఫ్రెండ్స్. ఇది చూసుకున్నది స్విచ్ పోతుంటుంది ఒక్కోసారి. స్విచ్ పోయిందా ఈ రెండింటికి ఇట్లా స్కూటర్. ఇది పిఎఫ్, ఇది కూడా బూస్ట్ పిఎఫ్ అంటాం దీన్ని. 2 to 3 2000 kV పిఎఫ్ వాడతాం దీనికి. ఇది డ్రైవర్ ట్రాన్స్ఫార్మరు. దీనిలోకి డ్రైవ్ వోల్టేజ్ అనేది మనకు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. ఈ డయోడ్లు కూడా మనకు పోతే కూడా పనిచేయదు. అలాగే వచ్చేసి ఇది ఛార్జింగ్ పిఎఫ్. ఈ పిఎఫ్ పోతే కూడా మనకు పనిచేయదు. అలాగే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ ఈ ట్రాన్సిస్టరు, ఈ డయోడ్లు, ఛార్జింగ్ డయోడ్లు ఇవి పోతే కూడా మనకు పనిచేయదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు నా కెమెరామెన్ సరిగా లేక కొద్దిగా మీకు వీడియో సరిగా ఇదిగా అవుతలేదు, ఏమనుకోకండి. రాబో వీడియోలో మీకు మంచిగా షూట్ చేసి పెడుతుంటాము. అలాగే వచ్చేసి ఇది ఈ పిఎఫ్ ఇది. ఈ పిఎఫ్ కూడా పోతే మనకి ఎంత వస్తుంది అంటే 20 రూపీస్ ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్విచ్ పోతే 2 రూపాయలు వస్తుంది. ఈ చిన్నది మైక్రో స్విచ్ పోతే, ఆ పై స్విచ్ పోతే 4 రూపాయలు వస్తుంది. డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ పోతే కూడా మనకు 20 నుంచి 30 రూపాయలు. ఈ పిఎఫ్ పోతే 15 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ పిఎఫ్. ఒక ఎల్ఈడి బల్బ్ పోయిందనుకోండి, అది పోతే కూడా మనకు 2 రూపాయలు. ఒక ఎల్ఈడి ఎర్ర లైట్ పడేది అది కూడా వస్తుంది మనకు. డయోడ్లు 2 రూపాయలకు 2 రూపాయలకి. ఈ స్విచ్ ఉంది కదా, స్లైడర్ స్విచ్, అక్కడిక్కడ జరిపితే వచ్చేది. ఇది పోతే మనకు 4-5 రూపాయల స్విచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా దీని లోపల కాంపోనెంట్ ఉంటాయి. ఇక బ్యాటరీ పోతే 40 రూపాయలు బ్యాటరీకి అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాటరీ ఇక్కడ స్విచ్ దగ్గర వోల్టేజ్ చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే స్విచ్లకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది అనేది మనకు ఇప్పుడు న్యూట్రల్ కాడ నల్ల వైర్ పెట్టుకునాలి.
అదేవిధంగా ఎర్ర వైర్ని వచ్చేసి బ్యాటరీ ప్లస్ వైర్ కాడ పెట్టుకోవాలి. స్విచ్ వరకు పోతుందా లేదా, స్విచ్ నుంచి ఈ మైక్రో స్విచ్, పుషింగ్ స్విచ్, స్లైడర్ స్విచ్ అంటే పక్కకు జరిపే స్విచ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వస్తుందా లేదా. అట్లే వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వోల్టేజ్ చూపుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మీటర్ ఇక్కడ మీకు పక్కకు పోయింది కాబట్టి చూపుతలేదు, కనబడతలేదు. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మైక్రో స్విచ్ ఏదైతే ప్రెస్సింగ్ స్విచ్ ఉందో ఆ స్విచ్ ప్రాబ్లం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్లియర్గా చెక్ చేసిన ఈ మైక్రో స్విచ్ ఏదైతే పుషింగ్ స్విచ్ ఉందో ఆ స్విచ్ పోయింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ స్విచ్ మార్చుకుంటే ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు నేను పిన్ పెట్టిన కదా, ఆ స్విచ్ పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆ స్విచ్ చూపిస్తాను చూడండి, అది ₹2 ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్విచ్ ఏదైతే ఉందో నేను మీటర్ ఎర్ర వైర్ పెట్టింది, అది ₹4 నుంచి ₹5 ఉంటుంది ఒక స్విచ్. ఈ కింది స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ అనేది మనకు ఈ స్విచ్ దీంట్లోకి వస్తుంది వోల్టేజ్, దీంట్లోకి ఇతలికి వస్తలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ స్విచ్లోకి వస్తలేదు. కాబట్టి ఇప్పుడు నేను 2 పిన్నులు పెట్టినా కదా, దాంట్లోకి వెళ్ళి మనకు వోల్టేజ్ ఇవతలకి చూస్తలేదు. కాబట్టి ఈ స్విచ్ సరిగా లేదు ఫ్రెండ్స్. ఈ స్విచ్, ఈ ఎర్ర స్విచ్ మనకు వచ్చేసి ₹2 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ₹2 స్విచ్ పోతే ఇది పనిచేయదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ స్విచ్ని వేసేసి కొత్త స్విచ్ వేసేసి మీకు పాత స్విచ్ని తీసేస్తాను ఫ్రెండ్స్. మనకు టీవీ కిట్లలో కూడా దొరుకుతాయి ఈ స్విచ్లు. అలాగే కొనుక్కుంటే ₹2 కొట్టి ఈ స్విచ్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని వేసిన నేను ఇంతకుముందు ఇది చెక్ చేసినప్పుడు ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు. ఇట్లా సాల్డర్ పెట్టి ఒత్తి గరం అయినాక మళ్ళీ ఇట్లా కొత్త స్విచ్ వేసేసి మంచి సాల్డర్ నీట్గా దాపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒత్తితే చూడు పడుతుంది అన్నప్పుడు ఈ స్విచ్ ప్రాబ్లం నుంచి మనకు ₹2 ఖర్చుతోటి ఇప్పుడు రిపేరింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అట్లే మనకి ఎక్కువ బ్లాస్ట్ కావాలనుకుంటే డబల్ పిఎఫ్ వేయాలి. ఇప్పుడు నేను డబల్ పిఎఫ్ కూడా వేసుకుంటాను చూడండి. ఈ విధంగా స్లైడ్ స్విచ్, ఈ స్విచ్ను మార్చడం అయింది. ఈ స్విచ్ పోతే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ ఒకవేళ పోయింది అనుకోండి, ఇది ₹20 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నల్లగా ఒకటి ఉంది కదా ట్రాన్స్ఫర్, ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ పోతే ₹20 వస్తుంది ఫ్రెండ్స్. ఇది D88 ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇంకా రిజిస్టర్లు కూడా ఒక్కోసారి పోతుంటాయి. ఆ రిజిస్టర్లు పోతే కూడా మనకు ₹1, ₹1.50 ఒక రిజిస్టర్ ఉంటుంది. ఈ స్లైడర్ స్విచ్లు కూడా పోతుంటాయి ఒక్కొక్కసారి. ఈ విధంగా ఈ యొక్క రిపేర్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నా ఛానల్ను కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబల్ పిఎఫ్ వేస్తే మనకి ఎంత స్పార్క్ అనేది ఎక్కువ వస్తుందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డబల్ పిఎఫ్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పిఎఫ్లు వీక్ అవుతాయి, వీక్ అయ్యి స్పార్క్ రావన్నట్లు తక్కువ వస్తాయి. అటువంటిప్పుడు మనం కస్టమర్కు ఎవరికైతే రిపేర్ చేస్తాం వాళ్ళకి మనమే తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ₹18 ఒక పిఎఫ్ కెపాసిటర్ మంచిది దొరుకుతుంది. అదే చైనా తీసుకుంటే కూడా మనకు ఫిల్టర్ అది కెపాసిటర్, బూస్ట్ కెపాసిటర్ వచ్చేసి ₹10, ₹12 ఒక పిఎఫ్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డబల్ వేసి చూపిస్తాను చూడు, ఇక్కడ చేస్తే చాలా పవర్ఫుల్గా పడుతుంది. ఇది 22 UF వస్తుంది కదా. ఇప్పుడు మనకు డబల్ వేసినప్పుడు ఏమవుతుంది, 44 UF వరకు, అంటే మనకు 30 UF వరకు స్పార్క్ కొడుతుంది. కాకపోతే కరెంటు కూడా ఎక్కువ వాడుకుంటుంది 2 పిఎఫ్లు కాబట్టి. 2 లోడ్ అవుతుంటాయి. బ్యాటరీ కొద్దిగా తొందరగా దిగిపోయింది ఆస్కారం ఉంటుంది, కానీ పవర్ ఒకటి బాగా వస్తుంది ఫ్రెండ్స్. డబల్ పిఎఫ్ పెట్టిన ఇక్కడ ఈ విధంగా కూడా మనం పెట్టి స్పార్క్ని పెంచుకోవచ్చు. లేదంటే 3.3 అంటే 2 to 3 కాకుండా 333 పిఎఫ్ తెచ్చుకుంటే అది ఇంకా బ్రహ్మాండంగా దీనికి దొమ్మల పెట్టుకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ 2 to 3 వేసుకుంటారు. ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే 333 బై 2000 వాల్టేజ్ 2000 ఉండాలి, 2 kV. అలాగే వచ్చి 333 అని దాని మీద నెంబర్ ఉండాలి. అదాన్ని తెచ్చేసుకుంటే కూడా మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్విచ్లు ఇవన్నీ తక్కువ రేట్లు అనేది. ఇప్పుడు ఈ ₹4 ఒక స్విచ్ అయితే బల్క్గా మనం బ్యాటరీలు తీసుకుంటే మనకు వచ్చేసి ₹20-25 మనకు ఒక బ్యాటరీ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొట్టి చూపిస్తాం చూడు, దీని మీద డబల్ పిఎఫ్ బ్రహ్మాండమైన స్పార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం దోమల బ్యాట్ రిపేరింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది
ఇగో ఇప్పుడు ఎట్లా పడుతుంది చూడండి, డబల్ పిఎఫ్. ఇంకా అది ఖరాబ్ కానీ ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో లిథియం బ్యాటరీ వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చాలా వరకు లిథియం బ్యాటరీలు కూడా వేసిస్తుంటాను ఫ్రెండ్స్. మనకు 5-6 నెలలకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ ఇబ్బంది కాదు. ఇవేమో కంపల్సరీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. డైలీ ఛార్జింగ్ హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి, యాసిడ్ బ్యాటరీలు కాబట్టి. ఈ విధంగా మనం దీన్ని ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా రకరకాలైనటువంటి మంచి మంచి వీడియోలు, పనికొచ్చే వీడియోలు ఉంటాయి. అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్. ఈ ఛానల్ను లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు డూప్లికేట్ లేకుండా మీకు అంటే ఈ మా యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తుంటారంటే కంటెంట్ అంటే ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది, దాని లోపల చేసేది ఒకటి ఉంటుంది అన్నట్లు. అట్లా కాకుండా మనం క్లియర్గా మీకు ప్రాక్టికల్ ముందరనే చేసి చూస్తాం. తప్పు అనేది ఉండదు, అబద్ధం అనేది అసలే ఉండదు. ఇప్పుడు డబల్ పిఎఫ్ వేసిన దీనికి కావాలని అలాగే వచ్చేసి దీనికి స్విచ్ కూడా మార్చిన. ఇప్పుడు మీకు ఈ దానిలో కాంపోనెంట్లో వచ్చేటివి టైం చాలదు, మీరు చూడలేరు కాబట్టి అన్నీ ఒకసారి చెప్తే వచ్చే వీడియోలలో మీకు పిఎఫ్ పోతే ఎట్లుంటుంది, అలాగే ట్రాన్స్ఫర్ పోతే ఎట్లుంటుంది, డ్రైవర్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఏముంటుంది, ఇవన్నీ మీకు వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు ఇట్లా వచ్చితే ఈ లైట్ వస్తుంది. ఇంతకుముందు ఈ స్విచ్ పని చేయనందుకు ఈ లైట్ మనకు స్టార్టింగ్లో రాలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బ్యాటరీ వైర్లు చెక్ చేసుకున్నాము, అలాగే అన్ని పిఎఫ్ అన్ని చెక్ చేసుకున్నాము. ఇప్పుడు స్పార్క్ చూడండి ఎంత మంచిగా బ్రహ్మాండంగా వస్తుందో. ఈ విధంగా మనం దోమల బ్యాటరీ యొక్క రిపేరింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇగో ఛార్జింగ్ కూడా పెట్టి ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళ ఇంటికాడ రాకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఛార్జింగ్ కూడా చెక్ చేసి ఇగో ఈ